మరి ఎవరైనా పాట పాడాలనుకుంటే, ఏ పాటైనా ఆదరణ కొరకు పాట పాడాలనుకుంటే పాడండి, మీకు అవకాశం ఇస్తాం. దాని కొరకు ముందు మరి రాఘవమ్మ గారి గురించి కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. కనుక ఆమె జీవితంలో ఆమె ఎంత విలువైన జీవితం కలిగి ఉందో, మరి తన యొక్క జీవితంలో మరి చివరి వరకు ఎలాగా విలువగా జీవించిందో, తన చివరిలో ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత తన జీవితం యొక్క మరి అంతిమం ఎలా ఉంది అనేది మీకు కొన్ని విషయాలు తెలియజేయాలని ఆశపడుతున్నాను. నేను చూసినటువంటి వాళ్ళల్లో రాఘవమ్మ గారు చాలా గొప్ప ప్రార్థన పరురాలు, మంచి ప్రార్థన ఆసక్తి కలిగిన ఆమె. దేవునికి ప్రార్థన చేసుకోవడం అంటే మరి ఆమెకు ఎంతో ఇష్టం. అందువల్ల ఎక్కువగా ప్రార్థన కోడికలకు మాతో కలిసి ఎంతో భారంగా ప్రార్థన చేసేది. ఇది ఆమెను దగ్గరగా నేనుండి గమనించిన విషయం. ఆమె ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరిచి చూస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు కళ్ళు తెరిచి చూస్తూ ఉండే, ఏంటి అబ్బాయి ఏమా అని. అంటే ఆమె పట్టుదల అలా ఉండేది, ప్రార్థనలో పట్టుదల అలా ఉండేది. ఒక అంశం పట్టుకుందంటే ఇక ఆ అంశము ఇక నాకు దొరికింది, దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్నంత నిబ్బరం వచ్చే వరకు కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉండేది. ఆమె యొక్క జీవితాన్ని నేను దగ్గరగా ఉండి చూసిన కొన్ని విషయాల్లో ఈ ప్రార్థన పరురాలైన ఒక విషయం. ఆమె అయితే వాస్తవంగా ఇక్కడ రక్షణ పొందలేదు, కానీ నాతో రాఘవమ్మ గారు చెప్పిన విషయాలు కానీ లేదా ఆ కుటుంబంలో నేను సంప్రదించినప్పుడు కానీ నాకు తెలిసింది ఏంటంటే, కూచిపూడిలో మందిరంలో అక్కడ మరి ఆమె మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని ఆమె బాప్తిస్మము అక్కడే తీసుకుందని నేను విన్నాను. మరి ఆమె కూడా నాకు చెప్పింది. మళ్ళీ అది నిజమా కాదని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు అదే చెప్పారు. కూచిపూడిలో ఆమె దేవుడిని నమ్ముకుంది. మరి అక్కడ పక్కనే ఉండే వేమలమాడ అనేటువంటి గ్రామంలో అక్కడ ఉండేవాళ్ళంట. అక్కడ నుండి కూచిపూడి మందిరానికి వెళ్ళి, ఆ రోజుల్లో పాత రోజుల్లో అంత దూరం ప్రయాణం అంటే కూడా కొంచెం ఇబ్బందే. అంటే చాలా దూరం, కొంచెం ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది. అయినా కూడా భారమైన కూచిపూడి మందిరానికి వెళ్ళి మరి దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో ఆమె తీసుకురాబడింది అనేది ఆమె గురించి తెలిసిన వార్త. తర్వాత కొన్నాళ్లకు మళ్ళా దేవరపల్లి అనే గ్రామానికి ఆమె మరి అక్కడ నివసించడానికి వచ్చినప్పుడు, దేవరపల్లిలో కూడా సియోను ప్రార్థనా మందిరం అని అక్కడ ఒక మందిరం ఉంటుంది. ఆ మందిరానికి మరి రాఘవమ్మ గారు వెళ్ళేవారు. తర్వాత కాలంలో ఒక 17 సంవత్సరాల నుండి మరి ఇక్కడ మన దగ్గరికి రావటం ఆమె ప్రారంభించారు. మహానాడులో ఆమె ఇక్కడ తన కుమార్తెల దగ్గర ఉంటూ ఇక్కడ మన మందిరానికి రావటం ప్రారంభించారు. ముఖ్యంగా మరి ఆమె యొక్క జీవితంలో మంచి సహవాసాన్ని కలిగి ఉంది. సహవాసం అంటే ఏంటంటే దేవుని పిల్లలతో సహవాసం మంచిది. మరి సహవాసం అంటే మేము ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం ఉంది మా అమ్మ మరి వెళ్దామా అంటే పదండి వెళ్దామని చెప్పేసి ఆమె చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చేది. ఒక ఆటో మాట్లాడుకుని ఆటోలో ఆ మీటింగ్స్కి అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఆమెలో ఉండేది. ఎవరైనా తోడుంటే చాలు, నేను కూడా అన్ని కార్యక్రమాల్లో ఉండాలనేటువంటి ఆసక్తి కలిగిన దేవుని బిడ్డ. సరే, మానవులుగా కొన్ని బలహీనతలు ఉంటాయి మనకు. అంటే కొన్ని అర్థం కాని పనులు, అర్థం కాని విషయాలు చేస్తుంటాం, అది వేరే సంగతి. కానీ భక్తి పరంగా మాత్రం చాలా ఎక్కువైన భక్తి చేసిన ఆమె. కనుక ఆమె ఇక్కడ తన యాత్ర ముగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రభు దగ్గర విశ్రాంతి పొందుతుంది. మరి ఆయన ఒకనాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు రాఘవమ్మ గారిని కూడా మరలా వెంట పెట్టుకొని మరి రానంటున్నాడు. మనమందరం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుని యేసు ప్రభుని నమ్ముకుని ఆయనను రక్షకుడిగా అంగీకరించి రక్షించబడ్డవారు ఉన్నారో, అట్టి వారందరూ ఒకనాడు రాఘవమ్మ గారిని చూస్తాం, ఖచ్చితంగా ఆమెను చూస్తాం, ఆమెను కలుసుకుంటాం, ఆమెతో కలిసి సంతోషిస్తాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఇక వేరే ఏ విషయాలు లేవు. క్రైస్తవ నిరీక్షణ ఏంటంటే, కొంతమంది అనుకుంటారు ఏంటో ఇక్కడిక్కడే ఉంటుంది రాఘవమ్మ, ఏముండదండి, అట్లా ఏముండదు. రాఘవమ్మ గారు దేవుని దగ్గర ఆయన సన్నిధిలో చక్కగా విశ్రాంతి తీసుకుంటున్నారు. కనుక అందువలన ఆమె దగ్గర ఉన్నాడు, దేవుడు దగ్గర ఆమె ఉంది.
రేపొద్దున ఆయన వచ్చేటప్పుడు వెంట పెట్టుకుని తీసుకొచ్చినప్పుడు మనం కూడా ఆమెను కలుసుకొని ఆనందించేటువంటి ఒక నిరీక్షణ క్రైస్తవ లోకానికి దేవుడు కలుగు చేసిన వాడుకుంటుండగా మనమందరం కూడా అటువంటి మాటలను పట్టుకొని ఆదరించబడాలనేదే దేవుని యొక్క ఆలోచన. కనుక ఈ సమయంలో మనం దేవుని వాక్యం వినబోతున్నాం. మరి మన మధ్యకు పెద్ద దైవజనులు కూడా వచ్చారు కనుక ఈ వాక్యం వినకముందు మీరు ఎవరైనా పాట పాడాలనుకుంటే ఒక పాట పాడటానికి అవకాశం ఇస్తాం. లేదు రాఘవమ్మ గారి జీవితంలో ఆమె గురించి కొన్ని విషయాలు పంచుకోవాలన్నా కూడా కొన్ని మాటలు ఒక 2-3 నిమిషాలు మీకు అవకాశం ఇస్తాము. ఆ తర్వాత మేము వాక్యము ప్రారంభిస్తాం. దయచేసి ఎవరైనా పాట పాడగలిగిన వాళ్ళైనా పర్లేదు, రాఘవమ్మ గారి గురించి కొన్ని మాటలు ఆమె యొక్క జీవితం గురించి కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటే పంచుకోవచ్చు. ఎవరైనా పర్లేదు, మందిరంలో వాళ్ళైనా పర్లేదు, బంధువులైనా పర్లేదు, రక్షించబడిన వారైనా పర్లేదు, రక్షించబడని వారికి కూడా అవకాశం ఇస్తాం. కొద్ది మాటలు రాఘవమ్మ గారి గురించి మీరు పంచుకోవచ్చు. ఎవరైనా ఉన్నారా? సమయం పోతే మళ్ళా భోజనం ఆలస్యం అయిపోద్ది కనుక ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పవచ్చు. రాఘవమ్మ గారి గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడటం మంచిదే. మాట్లాడుకొని ఉండటం వల్ల ఏమైందంటే రాఘవమ్మ గారు అంటే మనకి ఇష్టం లేదన్నట్లు. కనుక ఆమె అంటే ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆమె గురించి కొన్ని మాటలు పంచుకోవచ్చు. ఇక మేము వాక్యము సమయం అయింది కాబట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని మనం చేస్తున్నాం. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, నాది నాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందసంద బంధువర్గం ఏది నిలుచును. కులము బలము ధనము ఘనము ఏది నికరము, అందసంద బంధువర్గం ఏది నిలుచును. కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు, కాని దాని కొరకు అతిశయంబు ఎందుకు. కలసి రాలేదని కలత ఎందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు. నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు. పాప కష్టమందు నీవు పరితపించగా, శాపమైన బ్రతుకు నీకు ఎందుకు. పాప కష్టమందు నీవు పరితపించగా, శాపమైన బ్రతుకు నీకు ఎందుకు. ప్రాణప్రియుడు యేసుక్రీస్తు చరణు కోరినా, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు చరణు కోరినా, చేర్చు నిన్ను పరలోక రాజ్యమందునా.
రాజ్యమందున క్షణికమైన బ్రతుకుపైన తపన ఎందుకు? నాది నాది నాదనే నాదనెందుకు? నాదనెందుకు? నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో, స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట. నిత్యమైన రాజ్యం ఒకటి ఉంది తెలుసుకో, స్వచ్ఛమైన పాలన జరుగునచ్చట. యేసుక్రీస్తు యుగ యుగములు రాజ్యమేలును, యేసుక్రీస్తు యుగ యుగములు రాజ్యమేలును. నిత్య రాజ్యమందు నీవు ఆనందింతువు, నిత్య రాజ్యమందు నీవు ఆనందింతువు. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాదనే వాదనెందుకు? ఎందుకు? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాది నాదనే వాదనెందుకు? ఎందుకు? ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? ఏది నీది కాదుగా ఈ లోకమందునా, నీ బ్రతుకు ఎప్పుడు ముగియునో నీకు తెలియునా? క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు? నాది నాదనే వాదనెందుకు? ఎందుకు? దయచేసి ఎవరైనా ముందుకొస్తే మీకు అవకాశం ఇస్తాం, లేకుంటే వర్తమానం స్టార్ట్ చేస్తాం. ఇక వర్తమానం స్టార్ట్ చేస్తే మీకు అవకాశం ఉండదు. రండి ఇక్కడండి. హలో, మా అమ్మ ఎంతో ప్రార్థన, మా గురించి ఎంతో కన్నీటి ప్రార్థన చేసేది. మేమంటే ఎంతో ప్రేమగా ఉండేది. రాత్రి పగులు కూడా అసలు 2 గంటల ప్రార్థన చేసేది. ఎంత వేడితో ప్రార్థన చేసేదో మాకే తెలియదు. అసలు పని ఏదన్నా మాకు బాగా పైన ఎంత బాధపడేదో. అసలు అంత మంచిని మనకి కోల్పోయాం మేము. ఇంకెవరైనా ఉన్నారా? సరే, వాక్యం ప్రారంభిస్తాము. దయచేసి దేవుని వాక్యము దేవుని దాసులు జెర్మియా గారు అందిస్తారు. కొన్ని వాక్యం అంటే మరి రాఘవమ్మ గారు ఎలా జీవించారు, మనం ఎలా జీవించాలో, ఎలా ఆదరించబడతామో కొన్ని సంగతులు దేవుని దాసుని ద్వారా మనం విన్నాయంటున్నాం.